నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఒక కీలకమైనటువంటి కేసు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే 2018లో జరిగినటువంటి ఈ కేసు రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సో సంచలనాత్మకమైన కోడికత్తి కేసుగా చెప్పుకునే ఈ కేసులో బాధితుడు ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి కేసులోనే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ కోడికత్తి కేసులో ఎవరున్నారు, ఎందుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి ఈ కోడికత్తి కేసులో నిందితుడో బాధితుడో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నిందితుడికి అడ్వకేట్గా ఉన్నారు. అడ్వకేట్ సలీం గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ముఖ్యంగా కోడికత్తి కేసు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం. అసలు ప్రతి ఒక్కరి కన్ను కానీ ప్రతి ఒక్కరి చూపు కానీ ఆ రోజు కోడికత్తి కేసు మీదే ఉంది. అలాంటి సంచలనమైనటువంటి కేసులో బాధితుడు ఎవరంటే ఆ రోజుకో ఈ రోజుకో ఇప్పటి వరకు అయితే బాధితుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన కేసులోనే ఎందుకు ఇప్పటి వరకు అంటే తీర్పు ఇప్పటి వరకు రాకపోవటం, కేసు కొనసాగుతూనే ఉండటం కారణాలు ఏమంటారు? ఏ లేదు, ఆ రోజు అక్టోబర్ 25, 2018లో ఆ ఇన్సిడెంట్ ఏమైంది, ఆ యాక్సిడెంట్ హరి పోటర్కి ఎలా ఒక మ్యాజిక్ బ్రూమ్ ఎలా దొరికింది, సో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ మ్యాజిక్ కత్తి దొరికింది, అది కోడి కత్తి. సో దాని మీద ఆ కత్తితో తెలుగుదేశం ఇమేజ్ని వాళ్ళు ఏమైనా చింగేసి సటాసట్ రపరప చేసేసి అప్పుడు తెలుగుదేశం ఓడిపోనికి ముఖ్య కారణం కోడికత్తి. ఆయన సీఎం అయిన విషయం కూడా కోడికత్తి బేసే, అదే స్క్రిప్ట్, అదే స్క్రీన్ ప్లే దాని మీదనే అయ్యారు జగన్మోహన్ రెడ్డి. కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి బాధితుడు ఉన్నాడు, కానీ ఈ రోజు వరకు ఆయన కోర్టుకి రాలేదు. అట్లీస్ట్ 6 years కంప్లీట్ అయిపోయింది. సో మరీ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకి కూడా ఆయన విచారణకి కూడా హాజరయ్యలేదు. అదే మనం బాధపడుతున్నాం, దాని మీదనే మనం పోరాడుతున్నాం. సార్ బేసిక్గా నిందితుడు ఎక్కువసార్లు కోర్టుకి హాజరవుతారు, బాధితులతో పెద్దగా పని లేదని చెప్తుంటారు. పైగా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో అప్పట్లో ఉన్నారు కాబట్టి కోర్టుకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు కేసు ట్రయల్స్ దశకి దాదాపుగా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి దశలో బాధితులుగా ఉన్న వాళ్ళు ఎందుకని హాజరు కావట్లేదు అంటారు? వెరీ వాల్యుబుల్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి మనము అప్పుడు 2023లో ఆల్మోస్ట్ జనవరి నెలలో మనం 8th బెయిల్ అప్లై చేసాం ఎన్ఐఏ కోర్టు విజయవాడలో. 8th అప్లై చేస్తాం, రెండే కండిషన్ అడిగాం, యూ రిలీజ్ ఆన్ బెయిల్, అదర్వైజ్ కాల్ ద జగన్మోహన్ రెడ్డి ఫర్ ట్రయల్. తో అప్పుడు ఉన్న జడ్జి గారు ఉన్నారు కదా, నేను బెయిల్ డినై చేస్తాను సలీం, నేను జగన్మోహన్ రెడ్డికి పిలుస్తాను. అప్పుడే జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే కోర్టుకి, ఏమిది నిజాలు తెలుసు, నేను నీకు న్యాయం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి కేసులో బెయిల్ ముద్దాయికి ఇయ్యాను, జగన్మోహన్ రెడ్డికి షెడ్యూల్ ఫిక్స్ చేసి ట్రయల్ చేస్తామని. సో అప్పుడు మనం కూడా అగ్రి అయిపోయింది. 2 కండిషన్లో ఒక కండిషన్ మనకు ఉంటుంది, అంటే అప్పుడు వరకు మనకు ట్రయల్ అవుతుంది. కానీ ఎప్పుడు సమన్స్ వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డికి సమన్స్ వెళ్ళిన తర్వాత ఎన్ఐఏ జగన్మోహన్ రెడ్డికి సమన్స్ వెళ్ళాయి. ఓకే, సమన్స్ వెళ్ళేది జగన్మోహన్ రెడ్డికి సమన్స్ వెళ్తే సమన్స్ ఎవరు రిసీవ్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరు షజ్లా ఉన్నాడు కదా పిఏ, ఓకే, ఆయన రిసీవ్ చేశారు, ఆయన సైన్ చేసిన తర్వాత మనం అడిగాం, జగన్మోహన్ రెడ్డి సైన్ లేదు దీంట్లో లేదా, ఆయన పిఏ ఉన్నాడు, మనం ఇచ్చేసాం. మరి షెడ్యూల్ లిస్ట్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి పేరే లేదు. ఫస్ట్ డిఫాక్టో కంప్లైంటెంట్ ఎవరు ఉన్నారు? దినేష్ కుమార్ ఈస్ అసిస్టెంట్ కమాండర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫీసర్, అతని పేరు ఉంది. సెకండ్ పేరు కేఎన్ఆర్ ఆయన ఉన్నాడు, ఆయన కే నారాయణ రెడ్డి ఎవరు ఉన్నాడు, నాగేశ్వర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు లేదని మరి దాని మీద మనం కోర్టుకి ఆర్గ్యుమెంట్ చేసాం. ఆల్ అక్యూజ్ అక్యూజ్కి ఆల్ విట్నెసెస్ ఉన్నాయి కదా, ఏ సీరియల్ ప్రకారం ఉంది అదే రావాలి, షఫ్లింగ్ చేయరాదు కింద మీద. జగన్మోహన్ రెడ్డి వాట్ ఎవర్ మే బీ సీఎం, బట్ ఇన్ ద కోర్ట్ ఈజ్ అ విట్నెస్ అని రావాలి, ప్రకారం రావాలంటే. మరి జడ్జి గారు సీరియస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి అయితే ఏమయ్యా అని మరీ రావాల్సింది. మరీ సమన్స్ ఇష్యూ చేశారు. సమన్స్ ఇష్యూ చేసి జనవరి నెలలో ఫిక్స్ చేశాం, 28 జనవరి అలా ఫిక్స్ చేస్తే సమన్స్ వచ్చే జగన్మోహన్ రెడ్డి ఈ రిసీవ్డ్ ఫిక్స్ చేసాం. ఫిక్స్ చేసిన తర్వాత 15 ఫిబ్రవరి షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి రావాలి.
15th ఫిబ్రవరి. ఓకే. ఇది జనవరి లాస్ట్ వీక్లో అయితే మనం ఒక 40-45 డేస్ ఇచ్చాం. ఏదో సీఎం ఉన్నాడు, కోర్టు జడ్జ్ అన్నారు, మనం సీఎం ఉన్నారు కదా సలీం గారు, మనం కన్సిడర్ చేయాలి, చేస్తారు అంతే కదా. జగన్మోహన్ రెడ్డి నాటి కామన్ మ్యాన్ సలీం ఆయన ఎన్ఐఏ జడ్జ్ లాగా కాదు, ఒకటి షెడ్యూల్లో ఉంటాడు, ఆయన మల్టిపుల్ షెడ్యూల్లో ఉంటాడు. 45 డేస్ టైం ఇచ్చేసి 15 ఫిబ్రవరి ఇది చేశారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి 8th అండ్ 7th ఫిబ్రవరిలో రెగ్యులర్ జడ్జ్ ఎన్ఐఏ జడ్జ్ లీవ్లో ఉన్నారు, ఇన్ఛార్జ్ జడ్జ్ ఎవరు ఉన్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశాడు. 2 పిటిషన్. ఒక పిటిషన్ ఏమంటే నేను రాలేను, 284 సిఆర్పిసి కింద నాకు వీడియో ద్వారా మీరు విచారించండి ఒకటి. ఇంకోటి, నాకు ఈ కేసులో అనుమానం ఉంది, అసలు హంతకుడు చంద్రబాబు నాయుడు, ఇంకో హంతకుడు హర్షవర్ధన్ చౌదరి ఫ్యూజన్ ఫుడ్ ఓనరు, వాడిని అరెస్ట్ చేయకుండా వాళ్ళని విచారించకుండా ఈ పకోడీ గాడిని మీరు విచారించారు. సో దాని మీద నాకు అనుమానం ఉంది, దీన్ని రీఇన్వెస్టిగేషన్ చేయండి ఈ కేసుని అని ఆయన ఎన్ఐఏ కోర్టుకి సవాల్ చేశాడు. సో దాంట్లో మనం రెస్పాండెంట్ నెంబర్ 2 ఉన్నారు, అంటే ఎన్ఐఏకే సవాల్ చేశాడు ఆయన. సో ఎన్ఐఏ కూడా దాని మీద కౌంటర్ ఫైల్ చేశారు. సో ఆ ఫైల్లో వాళ్ళు అన్నారు ఎన్ఐఏ అంటే ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ఇండియా, అసలు దాని ఇంకా సెకండ్ ఆప్షనే లేదు, ఇంకా ఎన్ఐఏ అల్టిమేట్. ఇంకా మరి ఇంకా అమెరికాకి వెళ్ళిపోవాలి, సిఐఏ లేకుంటే ఎఫ్బిఐకి వెళ్ళిపోవాలి ఇంటర్నేషనల్. కానీ మన ఇండియాలో ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి మనకు అనుమానించేది జగన్మోహన్ రెడ్డికి ఇది లేదు. మనం ఆల్ పారామీటర్ల చిన్న చిన్న విషయాలకి కూడా మనం పరిశీలించేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. దీంట్లో ఎవరు హస్తం లేదు, చంద్రబాబు నాయుడు హస్తం లేదు, టీడీపీ హస్తం లేదు, హర్షవర్ధన్ చౌదరి హస్తం లేదు, ఎవరు ఫైనాన్సింగ్ లేదు, ఎవరు ఫేస్ లేదు, ఎవరు ఫండింగ్ లేదని వాళ్ళు క్లియర్ కట్ కౌంటర్ వేశారు. అది కూడా అప్పుడు ఆ మీడియాలో మనం ఇది చేసాం. కానీ ఆ కౌంటర్ వేసిన ఎన్ఐఏ దాని మీద ఒక 3 నెలల వాదన ప్రతివాదన అయింది. దాంట్లో ఏమిటి, ఏ జడ్జి సమన్స్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డికి, ఆయనకి ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఒక జడ్జి వచ్చారు, మరి వచ్చిన తర్వాత మరీ రీహియరింగ్ సేమ్ ఫ్యాక్ట్స్, మరి 0 నుంచే. సో మరి అక్కడ కూడా మనం కోర్టుకి కన్విన్స్ చేసాం. యాక్చువల్లీ నేను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు విజయవాడ, ఎన్ఐఏ కోర్టు విజయవాడలో ఉంది, నేను ఉండేది విశాఖపట్నం. విశాఖపట్నం నుంచి ఇక్కడ రావాలి నేను ప్రతి కోర్టు హియరింగ్. సో ఐ స్ట్రగల్ ఫర్ మై లెవెల్, ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇంటికి దగ్గరలా కూడా. కానీ అలా జర్నీ చేస్తారు. కానీ వాళ్ళైతే చాలా ఇది చేశారు. పర్ అవర్ వాళ్ళు ఆ కేసు మీద లాయర్లు ఫీజులు 2 lakhs రూపీస్ ఇచ్చారు. ఎందుకంటే ఈ కేసు మనం స్టే చేయాలి, లేకుంటే హాల్ట్ చేయాలి, దీని మీద టైంపాస్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది 2024. సో ఎందుకంటే ఈ కేసే డిసైడ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏమంటారు బండారం నిందితుడా బాధితుడా అని. సో దాని మీద వాళ్ళు చాలా ఇది చేశారు. కానీ ఇంకా ఏం చేశారంటే బాధాకరంగా ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి వేసిన ఒక పిటిషన్, నేను అనుమానం ఉంది నాకు మరీ రీవిచారణ చేయన్నారు కదా, ఆ కేసు కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసింది. ఎప్పుడు కొట్టేసింది? 24 జూలైకి కొట్టేసింది ఆ కేసు. కొడితే జగన్మోహన్ రెడ్డి ఈ బాధ తట్టుకోలేకుండా, నేను పెట్టిన హరాస్మెంట్ కోర్టుకి రావాల్సిందే జగన్ అని, పిఎం అయినా సీఎం అయినా రావాల్సిందే, మనం ఇది చేసాము. సో దాని మీద ఇది చాలా పొలిటికల్ వెండేటలా చాలా బర్నింగ్ ఇష్యూ అవుతుంది. ఈ విజిటెడ్ ఢిల్లీ, అమిత్ షాతో మాట్లాడి ఎన్ఐఏ కోర్టు ఓన్లీ విజయవాడలో ఉండే దీనికి షిఫ్ట్ చేశాడు విశాఖపట్నం. ఓకే. అలా కూడా డ్రాగన్ చేసి టైం తీసుకున్నాడు, అంటే బ్రీతింగ్ టైం కావాలి. మీకు బాగా కలిసి వస్తుంది. నాకు చాలా కలిసి వచ్చింది, ఐ హ్యాపీ. కానీ లాస్ట్ టైం ఒకసారి హియరింగ్ ఇది, ఆ జడ్జ్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ జడ్జ్ దగ్గర మనం హియరింగ్ చేసాము, ఈయన కేసు కొట్టేశారు, అవును కదా. మరి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ ఇది, మరి అక్కడ మరి రీహియరింగ్ చెప్పాలి వేరే ఇష్యూ మీద. ఏది వేరే జడ్జి గారు వస్తారు, వేరే జడ్జి అక్కడ. సో మరి ఇలా డే అండ్ నైట్ దాంట్లో మనము ఇన్వాల్వ్ అయిపోయాం. ఇన్వాల్వ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే 24th గజెట్ అప్డేట్ అయింది ఎక్కడ, ఢిల్లీలో. ద ఎన్ఐఏ కోర్ట్ షిఫ్టింగ్ టు ద విశాఖపట్నం. 25 జూలైకి ఈయన ఎవరు ఇక్కడ ఎన్ఐఏ జడ్జి డిస్మిస్ చేశారు పిటిషన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మండి పడుతున్నారంటే, అసలు
జడ్జికి రైటే లేదు. 24 జూలైకి గజిట్ వచ్చిన తర్వాత 25కి ఆయన ఏమి ఆర్డర్ ఇచ్చారు, ఆయన కేసుని కొట్టేశారు. సో లోకల్ స్టాండింగ్ లేదు అతనికి. సో ఆ కొట్టిన కేసు చెల్లదని ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఆ పాయింట్ మీద మరి అసలు అంతా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, హర్షవర్ధన్ చౌదరి ఉన్నారు, ఇతను పొగడిగాడు, మీరు మిస్గైడ్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్లో అని ఆయన పిటిషన్ వేసి అప్పుడు సిట్టింగ్ స్టే చేశారు. ఆ దినం నుంచి ఈ దినం వరకు స్టేలో ఉంది. అదే సార్ నేను అంటుంది ఇందాక అడిగిన దాంట్లోనే ఇదొక ప్రశ్న అనుకోండి. బాధితుడు నాకు న్యాయం జరగాలని ప్రతిసారి అనుకుంటాను. 100%. ఒకవేళ నిజంగా చంద్రబాబు అంటే వాళ్ళ కుట్ర కోణం ఉందనుకోండి, చంద్రబాబే ఒకవేళ కుట్ర చేశారనుకుందాం, అవును, బాధితుడు వెళ్ళి కోర్టుకు చెప్పుకోవాలి. మరి బాధితుడు ఎందుకు మౌనంగా వెనక ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరేమనుకుంటారు అసలు ఆ విషయంలో? అసలు ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేరేటివ్ ఏముంది, అప్పుడు చెప్పిన ఆయన నిజాలు ఏమున్నాయి, ఇప్పుడు అన్ని బయటకు వచ్చేసి కదా. ఆయన ఎంత అప్పుడు టీడీపీ మీద ఇది టీడీపీ కత్తి, నారా కత్తి, లోకేష్ కత్తి అని వాళ్ళు బాగా ఎవడు రోజా వాళ్ళు అందరూ ఇది చేశారు, అవును కదా. సో రివర్స్ అవుతుంది కదా, వాళ్ళకి అగేన్స్ట్ నిలబడుతుంది కోడి కత్తి. ఆ కత్తితో ఎవరి మీద అటాక్ చేస్తారో అదే కత్తి వాళ్ళకి ఇన్ఫ్లిక్ట్ చేస్తుంది, అదే కత్తి వాళ్ళకి ఇంజురీ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళు తన మోరల్ వాల్యూకి కాపాడుకునే కోసం వీళ్ళు ఇంత దీని మీద హోంవర్క్ చేశారు, ఇది చేశారు సార్. దాని తప్ప ఏం లేదు. అంటే మీరు ఈ కేసు వాదిస్తున్నారు. అవును. అంటే శ్రీను ముద్దాయి కింద నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని తరఫున వాదిస్తున్నారు. ఇప్పుడు మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? అంటే ఈ కేసులో నిజంగా వాస్తవాలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? శ్రీను పాత్ర కొంత ఉంది, గీయించాడో అంటే అతనికి వేరే ఏమన్నా ప్రోద్బలం ఏమన్నా ఉందా? వేరే వాళ్ళ సహకారం కానీ ఎట్లా ఏమైనా ఉందా? సార్ ఆ నిజాలు నేను ఆల్రెడీ నేను చెప్పేశాను తెలుసా. దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి అవి 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 డూ నాట్ రివీల్ రైట్ నౌ. ఓకే. బాధితుడు ఎవరు ఉన్నాడు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్. ఆయన కోర్టుకి వచ్చి అతను బాధ చెప్పాలా లేదా? అదే మనం కంటెన్షన్. ఇప్పుడు ఒక అబ్బాయి 5 years జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండు కదా, అతను ఉన్న టైం 5 years అయితే రిటర్న్ రాదు కదా మనకు. అవును. బాధితుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. మన కండిషన్ ఒకటి ఉంది, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం అని. సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ 90% ఆఫ్ ద స్టేట్ కదా. జగన్మోహన్ రెడ్డి ఇస్ నాట్ ఏ కామన్ మ్యాన్. అక్కడ వస్తే కోర్టుకి వస్తే నాకు అన్యాయం జరుగుతుందని అతను ఇది లేదు కదా, అవును కదా, అజంప్షన్ లేదు కదా. 90% నువ్వు కోర్టుకు వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పు, కోర్ట్ మే బి డిసైడ్ ఈ విల్ అక్విటల్ ఆర్ కన్విక్ట్ అని. సో మన కండిషన్ అదే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇది ఏమంటారు, అల్టిమేట్ కేసులు, అల్టిమేట్ పిటిషన్స్ చేసి కేసుని లిటిగెంట్గా టైం పాస్ చేసి డ్రాగన్ చేస్తున్నా. అది నాకు ఏమంటారు డైజెషన్ అవ్వతలేదు. సో దాని మీద మనం కోర్టు అడగదా సార్? మీరు బాధితులుగా ఉండి కోర్టు అడిగినప్పుడు, కోర్టు పిలిచినప్పుడు మీరు ఎందుకు అటెండ్ అవ్వట్లేదని అడగరా? వెరీ నైస్ క్వశ్చన్. ఈ కోర్టు ఎన్ఐఏ కోర్టు ఈజ్ ఏ బిలో దెన్ ద హైకోర్టు. ఓకే. ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ ఇన్ ద హైకోర్టు. హైకోర్టులో ఒకసారి పెండింగ్ ఉంటే కింద కోర్టు ఇంకా ఏం పని చేయలేదు. హీ సరెండర్ హిస్ వెపన్. ఓకే. హైకోర్టులో మనం ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాం కదా, మనం ప్రతి మంత్లో ఒకసారి మెన్షన్ చేస్తున్నాం. కానీ జడ్జి ఇంట్రెస్ట్ ఏముంది, పి అని రాసి పొలిటికల్ కేసు ఉంది సలీం గారు, నెక్స్ట్ టైం మనం చూద్దామని పక్క పెడుతున్నాం. సో అదే అవుతుంది ఇప్పుడు 2 years నుంచి అదే అవుతుంది. ఈరోజు నేను ఆన్ కెమెరా చెప్తున్నాను, సెకండ్ వీక్ ఆఫ్ ద సెప్టెంబర్కి మనం జడ్జి అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ దినం మనం దాని మీద మరి అవగాహన చేసి మీకు మనము ఎలా దాన్ని వాదించేసి దాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేసేసి సెప్టెంబర్, అదే ఇప్పుడు ఆగస్ట్ కదా, సెకండ్ వీక్ క్లోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వచ్చే వరకు నేను కూడా నిద్రపోనని ఎన్నోసార్లు మీడియాలో చెప్పాను. అదే స్పిరిట్తో నేను ఈ కేసుని క్లోజ్ చేయాలని ఆలోచిస్తాను. నేను ఇక్కడే అదే ప్రశ్న అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీరు చాలా కసిగా, అవును, ఒక అంటే మరి బాధితుడికి న్యాయం చేయాలనుకుంటున్నారా లేకపోతే నిందితుడిని బయటికి తీసుకురావాలనుకుంటున్నారా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టుకు రావడం ద్వారా మీకేంటి బెనిఫిట్? సార్ పెండింగ్ ఎందుకు సార్? స్పీడీ ట్రయల్ ఉండాలి కదా.
అఫెన్స్ అయింది 2018లో. ఈ రోజు కూడా మనం దాని మీద మనం ఫైల్ పట్టుకొని తిరుగుతామంటే వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద సలీం అడ్వకేట్? అవును కదా. ఏ క్రిమినల్ కేసు అయినా 3 yearsలో కంప్లీట్ అవ్వాలి. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉండే. 3 years కాకుండా 7 years అవుతుంది కదా. మరి ఐఎమ్ నాట్ ఏ సింపుల్ లాయర్ కదా. సింపుల్ లాయర్ అయితే ఓకే, సలీం లాయర్ అంటే దానికి ఏదైనా స్పెషాలిటీ ఉండాలి కదా. ఇక్కడ సీఎం అయినా పిఎం అయినా మనకు కేసు వచ్చింది, వాదించేసి న్యాయం చేయాలి, అది నా ధర్మం. సో ఐ విల్ ఫుల్ఫిల్ మై డ్యూటీ. అంటే అవతల పక్కన గంటకి 2 లక్షలు తీసుకునే వాళ్ళు, రోజుకి 2 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అవును. ఎలా ఢీ కొడుతున్నారు మీరు? ఇది ఇస్ మై క్రెడిబిలిటీ అంతే కదా. ఇప్పుడు ఈరోజు మీరు నాకు స్టూడియోలో పిలిచేసి గౌరవంగా కూర్చోపెట్టి మీరు మాట్లాడుతున్నానంటే ఐ స్టాండ్ మై క్రెడిబిలిటీ అంతే కదా. సో ఒక లాయర్ ఎంత పవర్ఫుల్గా ఉంటాడో, ఒక సీఎం కూడా కోర్టుకి రామని మండిపడుతున్నా అంటే నా ద్వారా ఈరోజు సమాజంకి ఇన్స్పిరేషన్గా ఉంది. నా వల్ల జూనియర్ లాయర్ చాలా ఇన్స్పైర్ అవుతారు. నన్ను చూసి చాలామంది జర్నలిజంలో ఉన్న వాళ్ళు కూడా లా చదివి లాయర్ అయ్యారు. అంటే ఇందాక మీరు పొలిటికల్ వెండేటా 100% ఉంది. మీకేమన్నా అట్లాంటి థ్రెటనింగ్స్, కాల్స్ ఇట్లాంటివన్నీ వచ్చి? లేదు సార్, ఎవ్వరు ఈ రోజు వరకు ఎవరు జీరో కాల్ సార్. ఎవరు థ్రెటనింగ్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఒక బాధాకరంగా ఏముందంటే వైసీపీ వాళ్ళు నన్నే హంతకుడు లాగా చూస్తారు. వాళ్ళు ఐస్తో వాళ్ళు నన్ను చూస్తారు, కానీ నేను బాధపడను సార్. ఇది సమాజంలో కామన్ మ్యాన్. కానీ ప్రజల్లో ఒక అంశం ఉంది సార్, ఒక అనుమానం అయితే ఉంది. మీరు ఇందాక చెప్పారు శ్రీను అనే అతను ఒక 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడని. అసలు ఇది 2018లో ఘటన జరిగిన తర్వాత ఫాస్ట్ ట్రాకో లేకపోతే ఇంకోటో ఏదైతే కోర్టులు ఉంటాయో అవే కానీ నిజంగా నేరాన్ని నిర్ధారిస్తే ఈ పాటికి యావజ్జీవ జైలు శిక్ష కూడా అయిపోద్ది ఇంకొక 1 yearలో. అంటే దాదాపు 7 years దాటిపోయింది. ఇలాంటి 7 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి కేసు, మిగతా కేసులేమో ఇప్పుడు నేను చూసిన ఇక్కడ గుంటూరులో ఒక రమ్య అనే అమ్మాయిని హత్య జరిగితే అది ట్రయల్ అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చేసింది, వాడికి శిక్ష కూడా ఖరారు అయిపోయింది. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసులో ఎందుకు పట్టడం లేదనేది సార్ ఇక్కడ వీక్నెస్ ఎవరిది ఉంది? సలీం ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలంటే నా కారు ఇస్తే నేను అమెరికా వెళ్తానా? కారు తీసుకుని అమెరికా వెళ్ళలేరు కదా. నాకు సైకిల్ ఇచ్చారు అంటే నేను 1 man ఆర్మీ ఉన్నాను కదా. నాకు ఏం సపోర్ట్ లేదు కదా. నేను సెల్ఫ్ ఫైనాన్స్తో నేను ఈ కేసు చేస్తున్నాను. ఇది వాస్తవం. దిస్ ఈస్ ద రియాలిటీ. అవునా కదా. అక్కడ ఢీకొట్టడానికి సీఎం ఉన్నాడు. సీఎం ఏమైంది, వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి, వ్యవస్థ ఉంది, సంస్థ ఉంది, అన్నీ ఉన్నాయి, మనం చేస్తున్నాం. కోర్టుకి మనం 2023లో కూడా అదే అన్నాం. ఎందుకంటే 2022 వరకు అయితే కరోనా ఉంది. కరోనాలో కూడా అన్నాను, జడ్జ్కి రిక్వెస్ట్ చేశాను, సార్ ఆయన కరోనాలో ఎంతోమంది ఆకాశంకి వెళ్ళిపోయారు, మనం రేపు ఉంటామో లేదో, మీరు ఉంటామో ఆయన ఉంటాడు, కానీ ఒక పుణ్య పని ఆయన చేసి మీరు వదిలేసారంటే కూడా కరోనా కూడా ఆయన బెయిల్ ఇవ్వలేదు. ఈవెన్ నాకు కరోనా ఉంది ఆ రోజు May 5th 6కి నేను వాదించాను, సార్ కరోనాలో ఉన్నా నేను ఉంటాను, నాకు కరోనా, ఆ జడ్జ్కి కూడా నేను కన్విన్స్ చేశాను నాకు కూడా కరోనా ఉంది. అప్పుడు వైజాగ్ వేరే నడుస్తుంది, అయితే కూడా కోర్టు డినై చేసింది అతని బెయిల్. డినై చేసిన 23లో మనం కోర్టుకి ఒకటే అడిగాం, మీరు ట్రయల్ చేయండి లేకుంటే బెయిల్ ఇవ్వండి అంటే. కానీ కోర్టు బెయిల్ నిరాకరించి ట్రయల్ స్టార్ట్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రానికి భయపడుతున్నారని అదే సమాజంలో మెసేజ్ వెళ్ళింది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో కీలకంగా ఆయన ఆరోపిస్తుంది ఏంటంటే అసలు ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్టే సరైనది కాదు, వాళ్ళ దర్యాప్తే సరైనది కాదు అనేది కోర్టులో పిటిషన్ వేశారు. అవును. అంటే ఏం అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన? ఎన్ఐఏ దర్యాప్తులో ఆయన వ్యక్తం చేసినటువంటి అనుమానాలు ఏంటి సార్? అనుమానాలు ఏముంది అంటే అసలు హంతకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వాడిని పని మీద పెట్టుకున్నాడు. ఈ క్రిమినల్ కదా, క్రిమినల్ పని మీద పెట్టుకున్నవాడు హర్షవర్ధన్ చౌదరి అని అతను అనుమానం అంతే. వాడు ఒక సిక్యూర్ ప్లేస్లో నాకు అటాక్ ఎలా చేశాడని అతను ఇది దాని మీద విచారించలేదు, ఏదో మీరు టుస్ చేసి చేశారని తుస్పుస్ చేశారు అనుకుందాం సార్. ఇప్పుడు ఎన్ఐఏ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 2020లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసి. 20లో కాదు, అది కూడా ఒక పెద్ద కామెడీ ఉంది, అది మీరు చెప్తే నవ్వుతారు. ఎన్ఐఏ తన హిస్టరీలో ఎప్పుడు చేయలేదు. ఎన్ఐఏ హ్యాండ్ ఓవర్ అయింది 1 January 2019కి ఈ కేసు. ఓకే, ఎన్ఐఏ కోర్టుకి ఫైల్ వచ్చింది 7 January 2019. ఓకే, మన కోడికత్తి సీను 8 Januaryకి విజయవాడ వచ్చాడు. 11 Januaryకి ఆయన కస్టడీ తీసుకున్నారు. ఓకేనా, 18 Januaryకి కస్టడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే,
25 జనవరి 23 జనవరికి ఛార్జ్ షీట్ వేశారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా అదే ఉంది ఒక పాయింట్. అంటే ఒక ఎన్ఐఏ 1 జనవరికి కేసు తీసుకొని 23 డేస్లోనే ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేశారు? ఎలా చేశారు? ఎలా చేశారు? అదే కదా ఆయన అడిగేది వాలిడ్ పాయింట్. అది ఎన్ఐఏ తన హిస్టరీలో ఎప్పుడూ ఎవరికి చేయలేదు. ఓకే, 20 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఎన్ఐఏ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఆర్డర్ కూడా తీసుకురాలి. అది ఒక ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు కోడికత్తి సీను ఎన్ఐఏ కేసు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ శాంక్షన్ ఆర్డర్ ఇస్తేనే ఎఫ్ఐఆర్ అవుతుంది. అప్పటి వరకు ఎఫ్ఐఆర్ అవ్వదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలి వాళ్ళకి. ఏ ఎన్ఐఏ కేసు అయినా స్టేట్లో ఏదైతే మనం చేస్తున్నామో ఇది మన వల్ల అవ్వదు అని ఒక రిక్వెస్ట్ లెటర్ పెడితే వాళ్ళు వస్తారు. వాడు సోమోటోగా పర్సనల్గా రాదు. ఈ కేసులో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అడగలేదు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పిటిషన్ వేసాడు హైకోర్టులో, నాకు థర్డ్ పార్టీతో విచారించాలి సిబిఐ అని అడిగాడు. అప్పుడు వరకు ఎన్ఐఏ ఎవరు అజంప్షన్లో కూడా ఎన్ఐఏ కూడా ఎగ్జిస్టింగ్ ఉందా అని, అప్పుడు ఎవరికి పోలీస్కి తెలియదు ఎన్ఐఏ కూడా ఉందా అని. వాళ్ళు సిబిఐ అన్నారు. కానీ ఇది అఫెన్స్ ఎయిర్పోర్ట్లో అయింది కదా, ఎన్ఐఏ షెడ్యూల్ అఫెన్స్లో వస్తుందని ఎన్ఐఏ వాళ్ళు తీసుకున్నారు. సో అది దాని బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద గూడు పుటానా ఉంది. మన సెకండ్ టైం ఎప్పుడైనా రివీల్ చేసేటప్పుడు చెప్తాను మీకు. సో ఎన్ఐఏ అప్పుడు శాంక్షన్ ఆర్డర్ తీసుకొని 31 డిసెంబర్ శాంక్షన్ ఆర్డర్ తీసుకొని సోమోటోగా ఎన్ఐ యాక్ట్ 6 ప్రకారం ఎఫ్ఐఆర్ చేసేసి, సో ఈ కోడికత్తి సీనుకు 11కి కస్టడీ తీసుకొని, నేను కస్టడీలో నా ప్రిమిస్లానే విచారణ చేశారు. కస్టడీ 18కి క్లోజ్ అయ్యి 23కి వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న వ్యాలిడ్ పాయింట్ అది వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు 15 డేసే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు శ్రీను అనే అతన్ని కస్టడీలో తీసుకుని 11కి 23కి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అదే నేను అంటుంది, దాన్ని మళ్ళీ సీన్ అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు మొత్తం కూడా వెరిఫై చేసుకోవాలి. ఇంత ఫాస్ట్గా చేస్తే సహజంగా బాధితుడికి కొంత అనుమానం వస్తుంది కదా. 100% వస్తుంది. మరి దీన్ని ఎట్లా ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది? దీనిలో ఏముంది, టెక్నికల్ గ్రౌండ్ ఏముంది అంటే ఎన్ఐఏ కేసులో 90 డేస్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు అనుకోండి, సో డిఫాల్ట్ బెయిల్కి అతను ఎలిజిబుల్ అయిపోతుంది. బెయిల్కి 90 డేస్. ఎందుకంటే 23కి వేసారు, 25 జనవరి తర్వాత 26 జనవరి లైబుల్ ఫర్ డిఫాల్ట్ బిల్. మరి ఇన్ని ఇయర్స్ లోపల నుండి అవసరం లేకుంటే అంటే ఏదో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఒకటి వేస్తారు, దాని తర్వాత అది చేస్తారు. సో దాంట్లో వాళ్ళు అది కూడా మెన్షన్ చేశారు, ఇది ఛార్జ్ షీట్ మనం వేసాము, ఫర్దర్ ఏదైనా ఛార్జ్ షీట్ కావాలంటే కూడా మనం 173 క్లాస్ 8 కింద మరి కూడా చేస్తామని. సో వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మండపడింది అదే, మీరు ఛార్జ్ షీట్లో ఇలా మెన్షన్ చేశారు, ఫర్దర్గా వేస్తారన్నారు, మరి మీరు ఫర్దర్గా చేయలేదు, మీరు ఓన్లీ 13 డేస్లో మీరు ఛార్జ్ షీట్ వేశారని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పారు. కానీ ఆర్గ్యుమెంటు మన ఎన్ఐ సైడ్ విన్న తర్వాత, మరి జగన్మోహన్ రెడ్డి లాయర్ ఎవరున్నారో వాళ్ళ సైడ్ విన్న తర్వాత, నా ఆర్గ్యుమెంట్ ఏమి విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ని కొట్టేసింది. లేదు, వాళ్ళు ప్రాపర్ వేలోనే చేశారు, ఫర్దర్గా ఏం లేదు, సోల్ అక్యూజ్ ఉన్నారు. ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడిగేది ఏమంటే ఒకడే అక్యూజ్ దీన్ని మీరు చేశారు, మరి ఫర్దర్ ఎవరిని యాడ్ చేయలేదు. సో లేదు మనం వాళ్ళు అన్నారు ఎన్ఐఏ వాళ్ళు, లేదు మనం ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతనే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వేరెవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, అందుకే ఇతనికి మనం అరెస్ట్ చేసి లోపలేసాము, వేరే మీద ఛార్జెస్ చేయలేదని వాళ్ళ వాదన. సార్ నాకు చిన్న డౌట్, అంటే నాకే కదా ప్రజలకు అన్ని డౌట్ రావాలి మీకు, అన్ని డౌట్కి నేను జవాబు సార్. అంటే ప్రజలకి ఉన్న డౌట్లు నేను అడుగుతున్నాను, ఎందుకంటే సరే ఎన్ఐఏ దర్యాప్తు చేసింది, అవును, అది జాతీయ దర్యాప్తు సంస్థ, దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. సో బాధితుడు నమ్మలేదు కాబట్టి, అవును, బాధితుడు ఒక్కోసారి ఏంటంటే దాన్ని కాకుండా ఇంకా వేరే వాళ్ళ చేత దర్యాప్తు చేయించమని అడిగే హక్కు కూడా ఉంటుంది. అందులో కూడా ఈయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఏది మీరు చెప్పిన ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఒక 5 డేస్లోనూ 10 డేస్లోనూ ఈయన చీఫ్ మినిస్టర్ అయిపోయారు. అవును. సో ఎన్ఐఏ ఛార్జ్ షీట్ మీద మీకు నమ్మకం లేనప్పుడు, దర్యాప్తు మీద నమ్మకం లేనప్పుడు, మీరు సిట్ లాంటి సంస్థతో, మీరు సిఐడితోనో లోకల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థతో చేసుకునే వెసులుబాటు ఉంటుందా? 100%. మీ వివేకంకి నా సలాం సార్. చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, మీ వివేకంకి నా సలాం. ఎన్ఐఏ యాక్ట్ ఓన్లీ 28 యాక్ట్స్ ఉన్నాయి. 28 యాక్ట్స్లో యాక్ట్ నెంబర్ 7లో ఏముంది, ఎన్ఐఏ చేసిన దర్యాప్తుకి
స్టేట్ గవర్నమెంట్ సాటిస్ఫై కాకుంటే 7 Clause 2 కింద ఆ మొత్తం ఇన్వెస్టిగేషన్ సిట్కి ట్రాన్స్ఫర్ చేసి మీరేం చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కదా మన ఆర్గ్యుమెంట్. యు ఆర్ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ యు ఆర్ సర్వింగ్ ద 4 years ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హౌ యూ కేమ్? జగన్మోహన్ రెడ్డి ఇది లేదు కదా, అంటే ఈజ్ నాట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఇన్నోసెంట్ పర్సన్. అందరికీ మన ఆంధ్ర ప్రజలకి తల్లి లాంటి మనిషి, అవును కదా. తన మీ ఓన్ కేసుకి మీరు ఇంత నెగ్లెన్సెస్ ఉన్నారు అయితే ఆల్ మ్యాటర్కి మీరు హౌ టు డీల్, మీరు ఎలా చేస్తారు? అది నాది వ్యాలిడ్ పాయింట్. 4 years తర్వాత మీ దీంట్లో ఆ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, మీకు చెప్పే రైట్ ఎలా ఉంది? మీరు 31st మేకి మీరు ఇది అయ్యారు, సీఎం అయ్యారు, మీరు జూన్లో, జూలైలో, ఆగస్టులో చేసుకోవచ్చు కదా, చేయొచ్చు, అవునా కదా. సో ఇప్పుడు మీరు జడ్జ్ కూడా అదే అన్నారు, ఇన్ని 4 years నుంచి పండుకొని ఇప్పుడు వచ్చారా అని. ఇదే వర్డ్స్ నా ఎన్ఐఏ కోర్టు ఇది. ఎవరన్నారు? అదే 4 సంవత్సరాలు మీరు పండుకున్న తర్వాత మీరు ఇప్పుడు వచ్చి పిటిషన్ వేస్తే మనం వినాలి, వినేసి మనం మీరు చెప్పిన మాటకి నమ్మాలి. 4 years ఏం చేశారు? 4 years ఏం చేయలేనోడు ఇప్పుడు ఏం కూడా చేయమోదులు అని కొట్టేశారు అంతే. ఏది ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆయన అడ్వకేట్స్ అన్నారా? 100% అన్నారు. మరి ఒక్క ఆ కేసులా నేను అనుకుంటాను ఎన్ఐఏ కోర్టులో 4 hours హియరింగ్. మార్నింగ్ ఏమంటారు 10కి స్టార్ట్ అయితే 11కి స్టార్ట్ అయితే 2 వరకు, మరి 3 నుంచి 6 వరకు ఆ దినం అదే హీరింగ్. ఎన్ని 1 day 2 day కాదు, 8 days అయింది. అది కూడా వాళ్ళకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రాలేదు, మా ఫార్చ్యూన్ ఫేవర్ చేసింది, ఏది ఉంది. సో మన ఈ పెట్టిన పాయింట్స్ మీద ఆ కేసు కొట్టేసింది. సో ఆ కేసు మీద జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు అప్పీల్ కింద. ఆయన వేసిన పిటిషన్ ప్రొవిజన్ కూడా రాంగ్, ఆయన వేసిన పిటిషన్ ప్రొవిజన్ కూడా రాంగ్ అది. సో నేను ఈరోజు రివీల్ చేయను, సెకండ్ టైం నేను రివీల్ చేస్తాను. సో సెకండ్ వీక్ ఆఫ్ ద సెప్టెంబర్ ఏముంది దాని మీద మనం ఏం జరగబోతుంది అనుకుంటున్నారు సార్ మీరు? సార్ ఆ కేసు క్లోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి, ఆ ఇంజురీ ఎక్కడ వచ్చి ఉంది నేను చూడాలి, ప్రజలకి చూడాలి. ఆ హియరింగ్ కూడా లైవ్ కెమెరాలో లైవ్ స్ట్రీమింగ్లో నడవాలని నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు జరిగినటువంటి గాయాన్ని చూపించాలా? 100% కదా. నేను డిఫెన్స్ లాయర్, నేను 100% ఫేకా ఫేర్ అది నాకు తెలియదు. యాజ్ అన్ డిఫెన్స్ లాయర్ ఐ విల్ పర్స్యూ, నేను చూడాలి, అది చూసిన తర్వాత దాని మీద నేను ఆయనకి ఇది క్రాస్ చేస్తాను. దాని తప్ప నేను క్రాస్ చేయాలి, అది కూడా ఓపెన్ కోర్టులో చేయాలి. ఇప్పుడు ఓపెన్ కోర్టు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వచ్చి ఇది చేయాలి అది. సో అది ఇంట్లో వైద్యులు చేయించాలంటే కుదరదా? మీ సమక్షంలోనే ఇంట్లో చేయించవచ్చు కదా సార్. ఆయన ఎందుకు ఆయన సిటీ న్యూరో సెంటర్లో చేశారు ఇంజురీ. ఫస్ట్ ఇంజురీకి ట్రీట్మెంట్ ఎయిర్పోర్ట్లో అయింది. ఎయిర్పోర్ట్లో స్వాతి అనే అపోలో డాక్టర్ ఇదించి ఆ ఇంజురీ కూడా ఎంత ఉంది మీ అంచనా ఏంటి, ఎంత ఉంటుంది? అదే 2 inches 3 inches 3 inches అంటే ఎంత ఉంటుంది చెప్పండి, మీ ఫింగర్తో చూపించండి. అంత ఉండదు. నేను చెప్పాలి ఎంత ఉంది అది. మనం ఒక 10th class వరకు నేను చదువుకున్న పోతే జామెట్రీ 0.5 centimeter ఉందా? అంతే. ఎంత ఉంటుంది అది? ఎంత మరి? ఓకే, ఈ కేసు సంగతి కోడికత్తి కేసు ఇట్లా ఉంది. అవును. మళ్ళీ ఇక్కడ ఒక రాయి దాడి జరిగింది. అవును, కరెక్ట్. అదంటే గతంలో అంటే సరే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, కేసును లైట్ తీసుకున్నారు. అవును. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అవును. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కానీ లేదంటే అప్పుడు ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, పట్టుకోవాలి. ఏం చేస్తున్నాయి? ఆ కేసు ఎంతవరకు వచ్చింది సార్? గుల్కరాయ్ కేసులో సతీష్ అనే ఒక అబ్బాయిని వాళ్ళు సస్పెక్ట్ చేసి పట్టుకున్నారు. సస్పెక్ట్ కూడా ఎలా చేశారు? వాడు యాజ్ పర్ అతని ఆధార్ కార్డ్ ప్రకారం 14 Aprilకి బర్త్డే అతనిది, బర్త్డే 13 Aprilకి జగన్మోహన్ రెడ్డి యాత్ర. ఓకేనా? ఆ రాయి చేశారు, కొట్టేవారు అని ఒక ఇది సెన్సేషనల్. అతను అక్కడ రాత్రి 12 గంటలకి కేక్ కట్ చేశారు. ఆ సీసీ కెమెరా బేస్ మీద అతన్ని అరెస్ట్ చేశారు. దాని తప్ప ఆయన లేదు. ఇప్పుడు మీరు చూశారు కదా, అసలు మన కోడికత్తి సీను అయితే తోడ అవేర్ అయినా ఉంటాడు. అంటే వాట్ ఈస్ నిజం, వాడైతే మరి అబ్బబ్బబ్బబ్బబ్బ ఉంటాడు. సో అది. సో దీంట్లో చేసేది ఏం లేదు సార్. వాళ్ళు చేసింది ఏమంటే డే 1 ఈరోజు మీకు ఐ విల్ రివీల్డ్ ఇది ఎన్ఐ కస్టడీలో కోడికత్తి సీను అప్పుడు కోడికత్తి సీను కూడా ఆఫర్ ఇచ్చారు, నువ్వు యాక్సెప్ట్ చేసుకో,
దీంట్లో చంద్రబాబు నాయుడు పేరు పెట్టు, ఇంకా వేరే వాళ్ళు హర్షవర్ధన్ పేరు పెట్టు అన్నారు. కానీ అతని నీతి నిజాయితీ, నాకు జైల్లో పెట్టండి, నన్ను చంపేసింది, నాకు గోరు పీకితే కూడా నేను చెప్పను ఆ మాట అన్నట్టు. అది ఎందుకంటే ఆ రోజు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, 1-to-1 మనం మాట్లాడితే నా బిహేవియర్తో వాళ్ళకి కూడా ఫ్రెండ్లీ, ఎందుకంటే నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. వాళ్ళు అన్నారు, సలీం వీఆర్ డ్యూటీ, ఈ ఈ ఈ ఎలక్షన్ ఫేసే కోడికత్తి కేసు అన్నారు వాళ్ళు. ఓకే, మనం అదే పర్ఫార్మెన్స్ చేసాము, అదే పర్ఫార్మెన్స్ చేస్తాము. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. సో వాళ్ళు అది చేశారు. కానీ అతను ఆఫర్ ఇచ్చారు, నాకు కూడా ఆఫర్ ఇచ్చారు, కానీ నేను అలా చేయను సార్. నేను నెవర్, అంటే నేను పైసలకి బెండ్ అయ్యే మనిషే కాదు, ఏ పొజిషన్కి బెండ్ అయ్యే మనిషి కాదు. నేను కూడా ఆ పని చేయను, ఆయన కూడా ఆ పని చేయను అని చెప్తేనే అప్పుడు ఎవరు అరెస్ట్ అయ్యలేదు. లేకుండా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు మీద కన్ను ఉండే. సార్ ఇప్పుడు చెప్పండి సార్. ఇది ఇప్పుడు గుల్కరాయ్ మీద వస్తున్నాను. గుల్కరాయ్ కేసులో సతీష్ని వాళ్ళు పికప్ చేసిన తర్వాత అక్కడ దుర్గారావు ఆయన ఉన్నాడు, వాళ్ళ సేమ్ వీములా అది. ఆయన ఫేస్బుక్లో సెర్చ్ చేసేసి ఇతన్ని పికప్ చేశారు. పికప్ చేసి 5 days మైలవరం పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారు అతనికి. నువ్వు యాక్సెప్ట్ చేసుకో, 50 లక్షలు ఇస్తాను, నీకు వైసీపీలో మంచి పొజిషన్ ఇస్తాను, బోండా ఉమాకి లోకేష్ని అరెస్ట్ చేయాలి. ఈ అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే టర్నింగ్ అయిపోతుంది కదా, సెన్సేషనల్ అయిపోతుంది. వీళ్ళే చేశారండి. ఇక్కడ ఎలా ఉందంటే 40% ఓటు వీళ్ళకి ఫిక్స్ ఉంది, 40% వాళ్ళకి ఫిక్స్ ఉంది, 10% ఓటే టర్న్ అవుట్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రీజన్ ఓన్లీ 23 lakhs ఓట్ హిజ్ లూజ్. అంత ఇది డ్యామేజ్ అయింది. ఆ 22 lakhs అక్కడ నుంచి ఇక్కడ వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తుండే. సో దాంట్లో నేను ఇంటర్వ్యూన్ అయిన తర్వాత మెసేజ్ స్ట్రాంగ్గా ఇచ్చాను, కోడికత్తి బాహుబలి 1, గుల్కరాయ్ బాహుబలి 2, జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్ ఎటువంటి టాక్టిక్స్ చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ ఇన్నోసెంట్ ఉన్నారు పీపుల్, వాళ్ళు నమ్మేసి మోసం చేసేసి లబ్బింపుతాన్ని ఆలోచించేస్తారు. కానీ ఆ చేసిన మిస్టేక్ ఇక్కడ నడవదని నేను 45 days ఎప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు, సెకండ్ డే నుంచి నేను ఇంటర్వ్యూ అయ్యాను, 45 daysలో అతను బయట తీశాను. అది కూడా ఫస్ట్ బెయిల్ పిటిషన్లో. పోలీస్, ఏసీపీ, సిపి పరేషాన్ అయిపోయారు అసలు. అంటే నార్మల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్తే ఫస్ట్ బెయిల్ పిటిషన్ అలో అయ్యలేదు కదా, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. కానీ నేను వేసిన ఫస్ట్ బెయిల్ పిటిషన్కి బెయిల్ వచ్చింది. దాంట్లో నేను అంత మెటీరియలిస్టిక్గా కోర్టుకి కన్విన్స్ చేశాను, కోర్టు కన్వే అయ్యి అతను రిలీజ్ చేసింది. ఇది ఒక పాయింట్. రిలీజ్ అయిన తర్వాత కూడా మొత్తం ఇది చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్టివ్ అయ్యి మొత్తం ఇది చేసి ఆ రిలీజ్ అయిన బెయిల్కి కూడా సస్పెండ్ చేశారు. 2 daysకి మనం హైకోర్టుకు వెళ్తున్నాం, మీ టైం ఏంటి అని హైకోర్టుకి కూడా వెళ్ళారు వాళ్ళు. హైకోర్టులో కూడా వాళ్ళని ఇది వన్స్ బెయిల్ ఇస్ బెయిల్, దాన్ని అసలు సస్పెండ్ చేసే రైట్ ఎవ్వరు లేదు అని దాన్ని కూడా అక్కడ వాదించేసి అక్కడ నుంచే మరి బెయిల్ వచ్చిన తర్వాత కూడా మనము ఎవరైనా పెట్టామని అనుకో, అంటే జామీందారు అక్యూజ్కి రిలేటెడ్ పర్సన్ కాదు, కోర్ట్ నాట్ సాటిస్ఫై అని మరి ఒక లిటిగేషన్ అయితే వాళ్ళ తల్లి దండికే పెట్టాను. అది కూడా క్యాష్ షూటీలో పెట్టించారు. అది హౌస్ మెయింటైనబుల్ అని 4 days దాని మీద డిబేట్ కోర్టులో వాళ్ళు ఫైల్ చేశారు, అతనికి రిలీజ్ చేయకండి అని. ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది, పర్సనల్ ఇంట్రెస్ట్ కదా ఇక్కడ. కానీ వాళ్ళు అప్పుడు కూడా నాకు ఆఫర్ ఇచ్చారు, మీకు 5 lakhs ఇస్తాం సార్ మీరు ఆగండి అని. అలా సలీం అంటే నెవర్ బెండ్ ఫర్ మనీ. 5 lakhs కాదు, 5 కోట్లు ఇస్తే కూడా నేను చేయను, ఈరోజే అతనికి తీస్తానని అక్కడ జడ్జికి మండిపడి, లేకుండా మీ మీద నేను జడ్జికి అన్నాను, మీ మీద కంప్లైంట్ ఇస్తాను, 431, 440, 340, 341 ఐపీసీ కింద మీ మీద కేసు పెడతాను ఈ ఓపెన్ కోర్టులో అన్నాను. ఓపెన్ కోర్టులో జడ్జికి అన్నారు 340, 341 ఐపీసీ మీద మీకు కేసు పెడతాను. ఆ కంప్లైంట్ కూడా నేను డిస్ట్రిక్ట్ జడ్జికి ఇచ్చాను. సార్ ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు మీరు బెయిల్ ఇప్పించా అన్నారు గుల్కరాయ్ కేసులో. అవును. ఇప్పుడు ఆ సతీష్ నిజంగా గులకరాయి వేశాడా, లేదంటే ఒక ఇన్నోసెంట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారా? సార్ కామన్ వేలా మనం కామన్ మ్యాన్గా ఆలోచన చేసాం సార్. ఒక రాయి తీసుకొని మీకు కొడితే బూజింగ్ వస్తుందా రాలేదు, అది చెప్పండి. వస్తుందిగా. మరి అక్కడ వచ్చిందా? వచ్చిందా? అక్కడ జగన్మోహన్ రెడ్డి రాలేదు కదా. ఏం పెట్టి కొట్టారంటారు? మనకి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఈ రోజు కూడా మనం ఇప్పుడు మన గుల్కరాయ్ కేసులో మనం అన్ని పేపర్ వెరిఫై చేస్తే జగన్మోహన్ రెడ్డి బాధితుడు కదా, నేను కోర్టుకి అదే కన్విన్స్ చేశాను.
కోర్టు కన్విన్స్ ఏం చేశాను, జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా సెక్షన్ 161 సిఆర్పిసి కింద ఆయన వాంగ్మూలం తీసుకున్నాలే, పోలీసు వాళ్ళు తీసుకోలేదు. అయ్యో. కోర్టుకి అదే కన్విన్స్ చేశాను. 307 మెయింటైన్ చేశారు, ఫైల్ చేశారు ఇతని మీద. 307 చేస్తే వెపన్ ఉండాలి కదా. గుల్కరాయ్ వెపన్ లిస్ట్లోనే కదా. ఇప్పుడు మన కృష్ణా డిస్టిక్ కలెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఆర్మ్స్ యాక్ట్ ఒక గజెట్ రిలీజ్ చేస్తాడు, ఎవ్రీ ఇయర్ చేస్తారు అది. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు కదా, మీ కలెక్టర్ ఫైన్ ఉంటే మీరు అది మెన్షన్ చేయండి, గుల్కరాయ్ కూడా వేపన్ కింద ఉంటుందని. గజెట్ ఉంటుంది. ఆ గజెట్లో నేను అడిగాను పీపీకి, గుల్కరాయ్తో కొట్టాడు కదా, వెపన్ లిస్ట్లో ఎక్కడ ఉంది చెప్పండి అన్నాను. మీ కృష్ణా డిస్టిక్ కలెక్టర్ ఆర్మ్స్ యాక్ట్ బుక్ తీసుకురండి. గుల్కరాయ్ వెపన్ లిస్ట్లో మెయింటైనబుల్ కాదు. లేనప్పుడు 307 ఎలా మెయింటైనబుల్ అవుతుంది? అది సర్లే, ఇది అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితుడు, రూల్ ఆఫ్ లాకి ఫాలో అవ్వాలి కదా. పోలీస్ మైటీ పర్సన్ కదా, అవును కదా. పోలీస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ వర్రీస్ కదా, ఎవరైనా డోర్కి నాక్ చేసి వెళ్ళవచ్చు కదా. మరి మీరు ఎందుకు వెళ్ళలేదన్నాను. సీఎం అయితే సీఎం ఎలక్టెడ్, నాట్ సెలెక్టెడ్ కదా, పర్మనెంట్ జాబ్ కాదు అది. నేను జడ్జ్కి అన్నా, సార్ మీరు సెలెక్టెడ్, ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నట్టే ప్రొవిజన్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఆఫ్ లా మీద ఉన్నారు. అవునా కదా. అబ్దుల్ నజీర్ గవర్నర్ కూడా రూల్ ఆఫ్ లా, ప్రొవిజనల్ లా, రూల్ ఆఫ్ లా కింద ఉన్నారు. మరి ఇక్కడ రూల్ ఆఫ్ లా ఎందుకు బ్రీచ్ అయింది అన్నాను. వీళ్ళతో ఉన్న ఎవిడెన్స్ అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది, అవును నేనే చేశాను అని. దాని తప్ప రిలేటెడ్ అసలు లింక్ ఎవిడెన్సే లేదు. హౌ ఈజ్ కేస్ మెయింటైనబుల్? దానికోసం స్పెషల్ ఆర్టికల్ 20(3) రాశారు. అతను ఓన్ ఎస్టిమేట్ చేసి మీరు అరెస్ట్ చేయరాదు. నేనే చేశాను, పెద్దరాయి చేశాను అంటారు. జగన్మోహన్ రెడ్డి మీద అరెస్ట్ చేస్తారా? అది ఎస్టాబ్లిష్ చేయాలి. అది మీరు పోలీస్ అంటే ఫ్రీ అండ్ ఫేర్ ఉండాలి కదా, ఎవరి వైపు ఉండరాదు. సో అదే నేను కోర్టుకి వాదించాను, గట్టిగా వాదిస్తే కోర్టు అది స్టోన్ పడిన విధానం కూడా, అంటే మీరు ఇందాక అంటే నాకు కామన్ అసోసియేషన్లో మనం ఎక్కడో ఒక హైవే మీద పైన పిల్లర్ మీద ఉండి కొట్టినట్లుగా అది గురి చూసి ఒక సీఎంని కొట్టడం అంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటుంది, అన్ని ల్యాబ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ల్యాబ్స్ కదా, అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. పోలీసు కూడా దానికి బాధ్యులేగా, 100%. పర్సనల్గా సీఎం సెక్యూరిటీ వాళ్ళు కూడా వాళ్ళు దానికి బాధ్యులేగా. అంటే అంత నిర్లిప్తగా ఉన్నారా, నిర్లక్ష్యంగా ఉన్నారా అని అది వేరే యాంగిల్. మనం ఓకే, మేబీ హ్యూమన్ ఎర్రర్ ఆర్ మిస్టేక్స్ కావచ్చు. అందులో అప్పటి ఎస్పీని కూడా బాధ్యుని చేశారా? ఏం చేసి నాకు తెలుసు సార్. ఇంకా దాని తర్వాత నేను పర్టికులర్గా అంటే ఒక సీఎం మీద దాడి జరిగిందంటే క్షేత్రస్థాయి నుండి పై స్థాయి ఉన్న అధికారి వరకు ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉండాలి. అవును, అక్కడ ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారనేది లేదు. నిజంగా ఇప్పుడు ఉన్న నిందితుడు నిజమైన వాడా, లేకపోతే అక్కడ కూడా వేరే ఎవరన్నా ట్రబుల్ షూటరో లేకపోతే షార్ప్ షూటరో ఉండి కొట్టారా, అది కూడా తేల్చాల్సిన అంశం ఉంది. మీ కేసులో కూడా, ఈ కోడికత్తి కేసులో కూడా ఇందాక మీరు ఒక అంశం చెప్పారు, నువ్వు ఒక 50 లక్షలు ఎంతో ఇస్తాం నీకు, చంద్రబాబు పేరు చెప్పాలి ఇట్లా అని. అసలు ఏ డబ్బులు ఆశించకుండా మీ క్లయింట్ ఎవరైతే నిందితుడు ఉన్నారో ఎందుకు ఈ పని చేశాడు అంటున్నారు? అదే మీరు అతనికి అడగండి, మీరు మాట్లాడి ఉంటారు కదా. నేను ఎందుకు అది రివీల్ చేయను కదా. నేను డిఫెన్స్ లాయర్ ఉన్నా, డిఫెన్స్ యాంగిల్లో నేను మాట్లాడతాను. మీకు ఏదో చెప్పుంటారు కదా సార్. ఇప్పుడు నాకేం చెప్పండి, నేను చెప్పేసాను ఆల్రెడీ నేను మీడియాకి. ఓకేనా? ఏం చెప్పారు సార్? అది ఇంకా ఈరోజు చెప్పాను. నేను చెప్పకూడదా? లేదు, చెప్తాను సార్, వేరే టైం చెప్తాను, అకేషన్ మీద చెప్తాను నేను. అంటే ప్రేక్షకులు కూడా 2018 ఆ కేసు ఎప్పుడో అయిపోయింది, అది ముగిసిపోయిన కథ అనుకుంటున్నారు. ఎందుకు జరిగింది ఏంటనేది ప్రేక్షకులకు గుర్తుండలేదు, ప్రజలకు గుర్తుండలేదు. అందుకని నేనేమంటున్నానంటే, శ్రీను అనే అతను నిందితుడు ఎవరైతే ఉన్నారో ఏ కారణం ఆశించి, ఏం ఆశించి ఇంత పెద్ద సాహసం చేశాడు? ఒక ప్రతిపక్ష నేత మీద దాడి చేయాలి, అది కూడా కత్తితో, అంటే ఎయిర్పోర్ట్లో, అంటే అతని ప్రాణం మీదకి వస్తుంది నిజం చెప్పాలంటే. మన ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళందరూ కలిస్తే నిజంగా అయితే ఆ రోజే మడత పెట్టేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఏదో చిన్న మీడియాలో ఫోకస్ అవ్వడం కోసం, ₹1 డబ్బుల కోసం అయితే ఆ పని అయితే చేయడు. అంటే దీని వెనకమాల ఇంకేమైనా కుట్రకోణం ఉందా అని నేను అడుగుతున్నాను సార్. యాజ్ పర్ రూల్ ఆఫ్ లా, ఓకే,
వాట్ మెటీరియల్ కేమ్ ఇన్ మై లైట్, ఓకే. నా కళ్ళకి ఏం కనిపించింది. వాడు కోడికత్తితో దాడి చేశాడంటే ఒక లాయర్గా నేను మీకు అడుగుతాను, మీరే జడ్జి ఉన్నారనుకోండి, నేను నా వాదన వాదిస్తాను. కోడికత్తితో వాడు దాడి చేశాడని మీరు చెప్తున్నారు, అందరు సమాజం చెప్తుంది, మొత్తం తెలుగు ప్రజలు అంతా చెప్తుంది. కంప్లైంట్లో కోడికత్తి అని ఉండాలి కదా, అటాక్ బై కోడికత్తి, అక్కడ కోడికత్తే లేదు, మెన్షన్ చేయలేదు, చేసేలేదు. ఏం చేశారు సార్? నైఫ్ అన్నారా? వన్ స్మాల్ నైఫ్ అని రాశారు. ఓకే. అయితే నేనేమంటాను, కోడికత్తి లేదు అక్కడ అంటాను. అవును కదా, సో నేను డిఫెన్స్ తీసుకుంటాను దానికి. అవును కదా, సో అదే, సో ఆ మెటీరియల్ ఉంది. నేను వేరే ఎప్పుడైనా కోడికత్తి అనేది వాడుక భాష సార్, అదే అంటున్నాను. కోడికత్తి అనేది మనకు తెలియడం కోసం కత్తి కాబట్టి. అవును, స్మాల్ నైఫ్ అని అన్నా సరే ఏదైనా ఆయుధం కిందే వస్తుంది కదా. అది కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. సో అలా నేను డౌట్ పడుతున్నాను, నాకు కూడా అనుమానం ఉంది అది ఎంత వాస్తవం ఉంది ఏం లేదని. ఇప్పుడు కోడికత్తి సీన్ అంటే నేనైతే చేయలేదు. ఇప్పుడు నాకు వచ్చిన అవగాహన మీద బొత్స మేనల్ కూడా ఎవడు మధ్య సీన్ ఉన్నాడు కదా, ఆయన చేశాడని ఒక టాక్. మరి అప్పుడు సిట్ కూడా చేసింది, అప్పుడు ఆయన కూడా అడిగింది. అసలు నాకు ఇంకో డౌట్ సార్, 2018లో జరిగింది. 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉంది. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు స్టేట్ పోలీసులు కూడా కొంతవరకు దర్యాప్తు చేశారు. అవును, ఆ రిపోర్ట్ని కూడా బేస్ చేసుకొని ఏం చేయలేదా మీరు? నేను చేసేది చేస్తాను, దట్ ఈస్ మై ఏమంటారు జాబ్. అది నేనంటే మిమ్మల్ని కాదు, మీ రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఆ మెటీరియల్ని కన్సిడర్ చేయలేదు కదా. ఖచ్చితంగా కలిసినప్పుడు ఆయన అడుగుతాను మిమ్మల్ని, మీరు నిందితుల వైపు వాదిస్తున్నారు కాబట్టి. అవును, నిందితుడు ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు నేను కత్తితో పొడి చేశానని. అవును, కానీ నేను అంటుంది, మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, నిందితుడు చెప్పినంత మాత్రాన మీరు ఎస్టాబ్లిష్ చేయాలి కదా అని చెప్పని పోలీసులు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇంతవరకు ఏం చేశారు అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, డిఫాక్టో కంప్లైంట్ ఎవరు ఉన్నాడు ఆయన వచ్చాడు, దినేష్ కుమార్కి కంప్లైంట్ ఇచ్చే ఆయన వాంగ్మూలం తీసుకున్నాను. ఆ వాంగ్మూలంలో నేను ఫస్ట్ అదే అడిగాను, నువ్వు కోడికత్తితో అటాక్ చేసేలాగా చూసావా? చూడలేదన్నాడు. ఎవరు? శ్రీను కాదు, డిఫాక్టో కంప్లైంట్ దినేష్ కుమార్, తెలుసా? మరి ఆ కత్తి మీరు జగన్మోహన్ రెడ్డి చేతితో తీసుకున్నారా? ఇప్పుడు చేస్తే దొరుకుతుంది కదా, తీసుకోలేదన్నాడు. సర్లే, అతను పిఏడు కేఎన్ఆర్ అప్పుడు ఉన్నారు, కె నాగేశ్వర రెడ్డి అన్నారు కదా, ఆయన చేతితో తీసుకున్నారు లేదన్నాడు. మరి ఎవరితో తీసుకున్నావు అంటే 2:30కు మధ్య సీను ఎవడు ఉన్నాడు వాడు తెచ్చిస్తే తీసుకున్నాడు. ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే మరి ఏం ఎస్టాబ్లిష్ చేయాలి, ఏం ఎస్టాబ్లిష్ అవుతుందనే కదా నేను ఇప్పుడు ఇది అవుతున్నాను. ఇప్పుడు కోర్టులో చెప్పిందైతే అది 100% ఫ్యాక్ట్ కదా, దానికి ఎవరైనా దేవుడు కూడా నమ్మాలి, ఇంకా దానికి అవును కదా, అది ఇంకా న్యాయస్థానం ఇంకా. సో అదే, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసి హైకోర్టులో డిలే ప్లే చేసేసి పొలిటికల్ వెండేటా కింద దాన్ని డ్రాగన్ చేస్తున్నారు, దాని తప్ప ఇంకా లేదు. ఇప్పుడు రేపు సెప్టెంబర్ 2nd వీక్లో తేలబోయే అంశాలు ఏమేమి ఉన్నాయి సార్? జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ వాస్తవం ఏమున్నాయి, దానికి క్రెడిబిలిటీ ఏముంది, వాట్ ఈస్ ఇస్ మెయింటైనబుల్ ఆర్ నాట్. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ హైకోర్టు కొడితే సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేకుంటే ఎన్ఐఏ కోర్టుకి వచ్చి వాంగ్మూలం ఇస్తారా? అదే వాంగ్మూలం ఇస్తే కేసులో సగం 80% కేసు కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి వస్తే 90% క్లోజింగ్. సో అప్పుడు మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతనికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా. నేను వేరే కేసు, దాని తర్వాత గుల్కరాయి కేసు ఉంది, అది వాదించుకుంటాను. 1 by 1 నేను ఫైల్ క్లోజ్ చేయాలి కదా. అతను నిందితుడైతే శిక్ష పడిపోతుంది. కాకపోతే నిందితులు ఎవరో తేల్చాల్సిన బాధ్యత మళ్ళీ మనకు ఉంది. మన 5 years జైల్లో ఉన్నాడు, దానికి కూడా కాంపన్సేషన్ తీసుకుందాం కదా. జగన్మోహన్ రెడ్డి జేబుతో తీసుకున్నాలా, ఎన్ఐఏ జేబుతో తీసుకున్నాలా, ఏపీ స్టేట్ తీసుకున్నాలా, అప్పుడు చూద్దాం. టెస్ట్ మ్యాచ్ కాదు కదా, 2020 మ్యాచ్ ఆడాలి కదా మనం. అంతే కదా. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ కాలం లేదు కదా. సో మనం కూడా అది ఉంది, షార్ట్ కట్లో ఉంది. ఇప్పుడు ఏమంటారు, మనం ఇప్పుడు షార్ట్స్ చూస్తున్నాం, రీల్స్ చూస్తున్నాం, 1 minute 2 minutes, అవునా కదా. పాతకాలం లాగా టికెట్ కొనేసి లైన్లో నిలబడి సినిమా చూసే అంత ఇది లేదు కదా. ఇప్పుడు ఓటీటీ టైంలో ఉన్నాం, అవునా కదా, ఎప్పుడు కావాలి అప్పుడు చూడవచ్చు. సో అది అంటే జగన్మోహన్ రెడ్డిని వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసు కూడా, అంటే కోడికత్తి కేసు కూడా తన వైపే తిరుగుతుంది. అంటే ఇందులో నిందితుడు బాధితుడు ఒక్కడే అని చెప్పి అనేది టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఇది దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? సార్ ఎంతవరకు వాస్తవం ఎవరి భావాలు ఏమున్నాయి అది స్ట్రాంగ్ ఉంటాయి సార్. అవును కదా. టీడీపీ వాళ్ళు 100% అంటారు, ఎందుకంటే ఆ కేసుకి వాళ్ళకి ఏం సంబంధం లేదు, కానీ వాళ్ళు బాధితుడైపోయారు. సో నేను చేసిన రివీల్తో వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది, అంతే కదా సార్. ఆ బాధితులు ఏం రాలేదా మీ దగ్గరికి? టీడీపీ బాధితులుగా మారబోయేవాళ్ళు కదా అప్పట్లో. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ వాళ్ళ లోకేష్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు మీకు మా కేసు వాదించమని కానీ? లేదు సార్, ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు నా దగ్గర. మీకు సపోర్ట్ కూడా చేయలేదా? లేదు సార్, సపోర్ట్ కూడా చేయలేదు. దీంట్లో సపోర్ట్ చేసిందే మీడియా సపోర్ట్ చేసింది చాలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, మహా న్యూస్, వేరే ఛానల్స్ అన్నీ సపోర్ట్ చేసింది. అంటే ఎందుకు అడిగానంటే వైసీపీ వాళ్ళు ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే మీ మీద కావచ్చు, లేకపోతే ఇది టీడీపీ వాళ్ళే ఉండి వెనక నుండి సలీం అనే వ్యక్తిని అడ్వకేట్ని నడిపిస్తున్నారు కాబట్టే ఒక అనామకుడైనటువంటి నిందితుడు శ్రీనుకి అంత వాదించాల్సిన అవసరం ఏముంది సలీంకి అంటారు. మీరు ఏం చెప్తారు దానికి? చాలా కరెక్ట్, వాల్యుబుల్ పాయింట్ అడిగాడు. జగన్మోహన్ రెడ్డికి 0.5 ఇంజురీకి ట్రీట్మెంట్, సెంటీమీటర్ ఇంజురీకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్కి ఆయన చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు. కోడికత్తి కేసు నేను వాదించే లాయర్కి ఇప్పటివరకు ఏం పోస్ట్ ఇచ్చలేదు అంటే మీరే చెప్పండి. అంతే కదా, నాకు ఏదైనా పోస్ట్ ఇవ్వాలి కదా మరి, అది అప్పుడు రికగ్నైజ్ అవుతుంది. ఎవరు? టీడీపీ వాళ్ళు ఇవ్వాలి కదా మరి, ఇవ్వాలి కదా సార్. మీరు వద్దన్నారేమో. నేను ఎందుకు వద్దంట సార్, పిలిచి ఏదైనా పోస్ట్ సార్ కోటి కష్టాలు కూటి కొరగన్నారు, అవునా కదా. ఎవరైనా పిలిచేసి సార్ బిర్యానీ పెడతాను భోజనం చేయండి అంటే ఎవరు చేస్తారు కదా సార్, అవునా కదా. సో ప్రతి మనిషి దాని సెల్ఫ్ రికగ్నిషన్ కోసమే కదా పని చేస్తారు. ఈ రోజు నేను కేసు వాదించారంటే నా రికగ్నిషన్ ఉంది, నా పేరుకి నేనే బ్రాండింగ్ చేసుకున్నాను, నా పేరుకి నేనే మార్కెటింగ్ చేసుకున్నాను. సో అలా ఉంటుంది, అది మనిషి టెండెన్సీ, అది హ్యూమన్ భావాలు అవి. సో దాంట్లో ఏం లేదు. కానీ నాకు కూడా బాధ ఉంది, ఈరోజు మీ ఛానల్ ద్వారా చెప్తాను. టీడీపీ వాళ్ళకి కూడా నా చేసిన కృషికి, నేను చేసిన కష్టాలకి వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు, కనీసం అప్రిషియేట్ కూడా చేయలేదు. అయ్యో చెప్పండి. సో తిరిగి రేపు సెప్టెంబర్లో 2వ వారంలో ఈ కోడికత్తి కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మరి అయితే ఇది మొత్తంగా కోడికత్తి కేసులో అనేక కీలక అంశాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే బాధితులు ఎవరో నిందితులు ఎవరో ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే బాధితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావటం లేదు. నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ అసలు నిందితుడో బాధితుడో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు నిజంగా 2018లో ఈ కేసు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ట్రయల్స్ కానీ జరిగి జడ్జిమెంట్ కానీ వస్తే ఈ పాటికి బాధితుడికి శిక్షాకాలం కూడా పూర్తి అయిపోయేటువంటి పరిస్థితి మరికొద్ది రోజుల్లో. అలాంటిది ఈ సంచలనాత్మకమైనటువంటి కేసు కోడికత్తి కేసు, ఆ తర్వాత గులకరాయితో అటాక్ చేసిన కేసు, ఈ రెండు కూడా చాలా సంచలనాత్మకమైనటువంటి కేసులు. ఈ రెండింటిని కూడా అడ్వకేట్ సలీం ఎవరైతే ఉన్నారో ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి ఈ కేసుల్లో ఆయన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన బాధితుడికి న్యాయం జరగాలి, ఇంకో పక్కన నిందితుడు శిక్షింపబడాలనేది ప్రతి ఒక్కరు చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు సెప్టెంబర్ 2వ వారంలో ఎలాంటి తీర్పులు రాబోతున్నాయి అంటే కోర్టు దగ్గర నుండి ఎలాంటి తీర్పులు రాబోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్లుగా ఎన్ఐ విచారణను దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ వేరే విచారణ సంస్థకు ఈ వ్యవహారాన్ని అప్పచెప్తారా? లేదంటే ఎన్ఐ విచారణను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని నిందితులకు కానీ బాధితులకు కానీ న్యాయం చేసే పరిస్థితి ఉంటుందా? చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో.